నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను జితేంద్ర బులెటిన్ లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం సంగారెడ్డిలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మరియు ముఖ్య నేతలు సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఎలుకల సందడి చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్స్ మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ పై సదస్సు దేశవ్యాప్తంగా 350 మంది ప్రతినిధులు హాజరు కంటోన్మెంట్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సంగారెడ్డికి చేరుకున్నారు. ఆమెకు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మరియు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఘనస్వాగతం పలికారు. ఆమె రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యక్రమాలు ఊపందుకోనున్నాయి. ఈ పాదయాత్ర సంగుపేట నుంచి మొదలు కానుంది. కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ పాదయాత్రలో పాల్గొననున్నారు. పార్టీ కార్యక్రమాలకు మరింత ఊపునివ్వనున్నారు. जिलाध्यक्ष का मैडम हमारा मैडम थोड़ा सब दिन नहीं मिलेगा सब आपको टाउन प्रेसिडेंट मैडम ब्लॉक छोटे भाई సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలుకల బెడద తీవ్రంగా ఉందని అవి విచ్చలవిడిగా సంచరిస్తూ రోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని అక్కడి రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవి రోగులను కొరకడమే కాక నిద్ర పట్టకుండా చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ సమస్యపై సంగారెడ్డి జిల్లా అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రిలోని వైద్యులు కూడా ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రోగులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వార్డులో సిబ్బంది కూడా ఉండటం లేదని, దీనివల్ల ఎలుకల బెడద మరింత ఎక్కువవుతుందని రోగులు వాపోతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి ఎలుకల నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని, మెరుగైన వాతావరణాన్ని కల్పించాలని రోగులు డిమాండ్ చేస్తున్నారు. మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్స్ సొసైటీ ఆఫ్ న్యూరో క్రిటికల్ కేర్ సంయుక్తంగా బ్రెయిన్ డెత్ అండ్ ఆర్గాన్ డొనేషన్ అనే అంశంపై ఒకరోజు సదస్సు నిర్వహించాయి. ఈ సందర్భంగా మెడికవర్ హాస్పిటల్ ఐసీయూ డైరెక్టర్ డాక్టర్ ఘనశ్యామ్ జగత్కర్ మాట్లాడుతూ
దేశంలో అవయవదానంపై అవగాహన లేకపోవడమే ప్రధాన సమస్య అని చెప్పారు. చట్టబద్ధంగా 30 సంవత్సరాలుగా అమల్లో ఉన్నప్పటికీ ప్రజల్లో బ్రెయిన్ డెత్ అంటే ఏమిటి అనే దానిపై స్పష్టత లేకపోవడం వల్ల చాలామంది అవయవదానానికి ముందుకు రావటం లేదని ఆయన తెలిపారు. ఒక వ్యక్తి దానం ద్వారా 8 మంది ప్రాణాలను కాపాడగలరని ఆయన వివరించారు. ప్రజల్లో ఉన్న అపోహను తొలగించి అవయవ దానం ప్రాముఖ్యతపై అవగాహన పెంచడమే ఈ సదస్సు ముఖ్యోద్దేశమని ఆయన స్పష్టం చేశారు. With the Society of Neurocritical Care, we have organized this one-day workshop on organ donation and to pave its way forward for helping patients, so that we understand the legal, ethical as well as medical aspects of this. So that doctors just touching 1.5. Some states like Telangana, Tamil Nadu, Maharashtra, some cities like Hyderabad, Mumbai are going around 3 to 4 per million population in terms of donations. But the donations are still less. So I think this is the way forward for us to go across. So as I said, message 3, 4 and 5 can be practiced. There's a fair amount of teamwork involved and the motivation has to be good as well. Now what is the motivation there? The motivation is that you would be able to benefit somebody by doing all of తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు. అర్హులైన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను అందించి చేయూతనిస్తున్నట్లు వెల్లడించారు. కంటోన్మెంటులోని 1150 మందికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు, ఎన్నికల సమయంలో మాత్రమే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమని అన్నారు. ఆషాఢ మాసంలో బోనాల పండుగ సంబరాలు జరిగితే శ్రావణ మాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయన్నారు. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, తెలంగాణ శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. సార్ అందరూ పక్కన ఉండండి, వాళ్ళందరితో మరొకసారి నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు. ఇంకా ఎవరైనా రేషన్ కార్డు కావాలని నేను ఇంతకు చెప్పినట్టుగా 14వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు ప్రారంభిస్తే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో, అన్ని మండలాల్లో రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. హైదరాబాద్ తెలంగాణ ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న తర్వాత ప్రజలకు న్యాయం చేయడమే ప్రధాన కర్తవ్యంగా మా ప్రభుత్వం కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉంది. ఎన్నికైన 48 గంటల్లో ప్రధానమైనటువంటి ఆరోగ్యశ్రీని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతూ మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం సౌకర్యాన్ని ప్రారంభించినాం.
దాని తదుపరి పేదలకు సంబంధించిన 200 యూనిట్ల హైదరాబాద్ మోండా మార్కెట్ పరిధిలో అభిషేక్ అనే మార్వాడి తమ కులస్తులైన మరో 6గురితో కలిసి మోండా మార్కెట్ పరిధిలో నివాసం ఉన్నటువంటి సాయి కృష్ణ అనే దళితుడిపై కంజాతివాలా అని దూషించి అత్యంత కిరాతకంగా కుర్చీలతో రాళ్లతో దాడి చేశారు. అక్కడే నివాసం ఉన్నటువంటి స్థానికస్తుడైన ఒక వ్యక్తి ఆపడానికి రాగా పాలమ్ముకునేవాడివి నీకెందుకురా అంటూ అతనిని కూడా కులం పేరుతో దూషించి వృత్తిని అవమానించి దుర్భాషలాడారు. ప్రస్తుతం కృష్ణ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ములుగు జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఇంచెర్ల ఏకో పార్కులో వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ దివాకర, సిఆర్పిఎఫ్ 39 బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్, టీజీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్ సుబ్రహ్మణ్యం, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణ్లతో కలిసి మొక్కలను నాటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇది మెయిన్ రోడ్ మ్యామ్. ఇక్కడ ఒక వాటర్ కట్టాం మ్యామ్. ఇక్కడ చెక్ వాల్ ఉంది వాటర్ ఆగడానికి, అక్కడే మ్యామ్ కన్స్ట్రక్ట్. ఇక్కడ ఒక చెక్ డ్యామ్ ఉంది మ్యామ్. ఇది కొంచెం వేరే స్టైల్ డెవలప్ చేశాం మ్యామ్. అంటే కింద వాటర్ ఆగుతుంది, పైన మనం పోవచ్చు, అక్కడ నడవచ్చు, వాకింగ్ పాత్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్. పైన నుంచి నడుస్తాము, కింద నుంచి వాటర్. సార్ రైట్ సైడ్ అయితే మేడం ఇక్కడ ఉంది మేడం, రైట్ సైడ్. దిస్ ఇస్ అ వెరీ నైస్ మోడల్ విచ్ హస్ కమ్ అప్. మనము ఇవన్నీ ఒక బోర్డు ఆడ బయట పెట్టాలి. ఇక్కడ లోపలికి వస్తే ఏమేమి ఉంటాయి. ఎస్ మ్యామ్. లిటిల్ ఏమన్నా ఫీ అది పెట్టి టూరిస్ట్ టోటల్ 20 hectares ప్లాంటేషన్ మ్యామ్. అంటే 25,000 దాకా ప్లాంట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ సంవత్సరంతో ఆల్మోస్ట్ 35,000 ప్లాంట్స్ పెట్టాము. సో 60,000 ప్లాంట్స్ ఈ రీజన్లో పెట్టడం జరిగింది మ్యామ్. 60,000 టోటల్ ఏరియా ఇస్ అరౌండ్ 80 hectares మ్యామ్. సో నెక్స్ట్ ఇయర్ పోతే యూ కెన్ స్టార్ట్ అ సఫారీ ఆల్సో. సఫారీ మా వాళ్ళలో ఎట్లా చేస్తారు అట్లా జెండా మా వాళ్ళ లాగా ఎగ్జాక్ట్లీ. ఇది వెనకాల ఉంది సార్, బ్యాక్ సైడ్. ఈ చెరువు ఇటు సైడ్ ఉంది. ఇందులో పెద్ద చెరువులో ములుగు జిల్లాకే మిగలలేదు. కానీ పూర్వకులు
మన కోసం ఎంతో కష్టపడి కట్టినటువంటి కట్టడాలు, ఈ చెరువులు, ఈ ప్రాజెక్టులు ఇప్పటికీ మనకందరికి ఇటు లక్నవరం కానీ, అటు రామప్ప కానీ, అటు పాకాల కానీ, అటు మల్లూరు ప్రాజెక్టు కానీ, ఆ తర్వాత మరి జవహర్లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి నాగార్జున సాగర్ కానీ, ఎస్ఆర్ఎస్పి కానీ, ఇంకా శ్రీశైలం కానీ ఇలాంటివి కూడా అద్భుతంగా రైతాంగానికి పనిచేస్తూ ఉంది. ఇప్పుడు కూడా మా సీఎం గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి మన ప్రాంతంలో కూడా తొందరలోనే లక్నవరం, రామప్ప టు లక్నవరానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ అవుతూ ఉంది. అది కూడా తొందరలోనే క్లియర్ చేస్తాం. ఖచ్చితంగా వచ్చే ఈ 2-3 నెలలలో రామప్ప నుంచి లక్నవరానికి కూడా కెనాల్ తీసి ఆ ద్వారా ఈ చెరువును నింపి తద్వారా ఈ కింది రైతాంగానికి జాతరకు కూడా ఎప్పటికి ఇబ్బంది లేకుండా అందించే విధంగా కృషి చేస్తాం. అమ్ముతున్నాయి ఇప్పుడు ఇప్పపు లడ్డు దాన్ని కొద్దిగా మంచి కాజు అవి వేసి, సో డ్రై ఫ్రూట్స్ వేసి, కాబట్టి ప్రతి చెట్టులో ఆ ఇప్పపులో ఐరన్ కంటెంట్ ఉంది. చిన్న పిల్లలకి ఇస్తే ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది, హిమోగ్లోబిన్ కానీ లేదా బలం వీక్నెస్ అనేది పోతా ఉంది. అది అట్లా అంటే ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క అమృతం, దాన్ని కాపాడుకోవాలి. ఈ అడవిలలో కూడా ఇట్లాంటి భూమిలో మంచి చిన్నగడ్డలు, ఎల్లేరు గడ్డలను దొరుకుతాయి. మా చిన్నతనంలో ఎక్కువ తినేది అవి గడ్డలు. అందుకని అప్పుడు మా తల్లిదండ్రులు పెట్టిన ఫీడింగ్ కానీ అడవిలో దొరికేటి పెట్టేది. దాని బలం ఈ రోజు వరకు మా వాళ్ళు ఇవాళ 1 గంట 2 గంటలు నాతో ఉండగానే అలసిపోతాను. నేను 24 hours ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, హైదరాబాద్, వరంగల్ నిన్న పొద్దునంతా తిరిగినాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పాకాలు, కొత్తగూడ, గంగారం అటంతా, మళ్ళీ పొద్దున ఇంకొక జిల్లా, మళ్ళీ ఇంకొక ఎక్కడ కూడా విరామం లేకుండా న్యాచురల్ ఫుడ్, పెస్టిసైడ్స్ లేనటువంటి ఫుడ్ తినాలి. నేను కూడా చాలా వరకు ట్రై చేస్తా ఉన్నారే. అడవిలో కాయ దొరికినా, గడ్డ దొరికినా, ఊర్లో కూరగాయలు దొరికినా, ఏం దొరికినా ఊరు తినాలే. ఏమంటారు, సిటీలో బంగారం పెట్టినా తీసుకోవద్దు, ఊర్లో గడ్డి దొరికినా అమృతం లాగా తీసుకోవాల్సిందే. మనం ఈ మధ్య కాలంలో ఏది గడ్డిలాగా ములిపించి తినబెడుతున్నారు సిటీలలో, కానీ అదే మా ఊర్లలో పచ్చగూర దొరుకుతాయి చేన్లలో, చాలా అద్భుతం, న్యాచురల్ గా దొరుకుతాయి. అట్లా సహజంగా దొరికే వాటిని మనం తీసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకుంటాం. మన వాళ్ళు ఊరూరు ఒకప్పుడు ఇంటెనక పెరళ్ళు ఉండేది, అక్కడ అన్ని రకాల కూరగాయలు మొక్కలు పెట్టుకొని వాటిని తినేది. ఇప్పుడు అది మాయమైపోయింది. పెరడు ఉండొద్దు, చెత్త ఉంటుంది, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి అని చెప్పి. కానీ మనమేమో మరి మందులు కొట్టిన తిండే తింటా ఉన్నాం. సో అట్లా మనకు మనమే ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఆగం చేసుకునే పరిస్థితి. దానికి మియాపూర్ పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఆందోళన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో స్కూల్ బస్సు ఢీకొని మృతి చెందిన నాగరాజు యొక్క కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. స్కూల్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురంలో 5 సభ్యులున్న ముఠాను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కంబోడియా దేశం నుంచి ఫేక్ యాప్ల ద్వారా డబ్బు వసూలు చేస్తున్న వారి నుంచి 41 లక్షల రూపాయలతో పాటు భారీగా క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం ఎస్పీ జగదీష్ మీడియాకు తెలిపారు. వైకుంఠపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రతి శనివారం భక్తులతో కిటకిటలాడుతోంది. పక్క గ్రామాల నుండి కూడా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, నోము ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆపై ఆలయానికి వచ్చే భక్తులందరికీ నిత్యాన్నదానం కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డిలో కాంగ్రెస్ జనహిత పాదయాత్ర ప్రారంభం. కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మరియు ముఖ్య నేతలు. సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్లో ఎలుకల సందడి. చెప్పినప్పటికీ నిర్లక్ష్యం వహిస్తున్న డాక్టర్స్. మాదాపూర్లోని మెడికవర్ హాస్పిటల్లో బ్రెయిన్ డెత్ పై సదస్సు. దేశవ్యాప్తంగా 350 మంది ప్రతినిధుల హాజరు. కంటోన్మెంట్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6/9 టీవీ.